ఇగో వర్షంకి అయితే వచ్చినాం మేము. ఇంకా అరే చిక్కి ఇది ఏమో ఉంది కదమ్మా ఇడ. ఓ ఇదా ఇది కుంటగజ్జలాక అంటారండి చెట్టు. ఎక్కువ వర్షాలల్లా దొరుకుతుంది. మనకి హెయిర్ ఫాల్ ఉంటే నెత్తి ఊడిపోతుంది కదా, ఇది ఒరిజినల్ అన్నమాట. ఈ చెట్టు ఎక్కువ ఈ ఓరాల పోటీ, ఇంకో ఓరాల పోటీ ఉంది ఎక్కువ సైడు. ఇగో ఈ చెట్టు ఈ ఆకుని మంచిగా కొబ్బరి నూనెలో వేసి మంచిగా అంత మగ్గినాక హెయిర్ కడితే హెయిర్ ఫాల్ ఉండదు. ఈ చెట్టు దీని ఇంగ్లీష్లో బ్రింజరాజ్ మొక్క అని కూడా అంటారు. ఇది మాత్రం హెయిర్ గ్రోత్ వేయడానికి, హెయిర్ ఫాల్కైనా ఏదైనా కానీ మంచిగా ఉంటుంది. ఇది వర్షాలల్లో మాత్రమే ఉంటుంది, ఏడ దొరకదుగా. మనకు బయట దొరుకుతుంది కానీ ఇంకా అందులో అన్నీ వేసి పెడతారు కదా, మనకంత ఉండదన్నమాట. రెడ్మేంటే ఒరిజినలే. ఇదే మొక్క చిక్కి ఇది గునుగు మొక్క కదా, బతుకమ్మ పూలకు చేస్తారు. ఇగో పల్లెటూర్లలో పచ్చటి వాతావరణం అంతా బాగుంటుందండి. ఇటు చూసినా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇక్కడ మా ఊర్లో అయితే కొత్తగా గ్రామ పంచాయతీ కడుతున్నారు. పక్కనే స్కూలు, అంగన్వాడీ స్కూలు, ప్రైమరీ స్కూల్ మాత్రం అక్కడ గుంపు చెట్లు ఉన్నాయి కదా, చాలా దూరం ఉంటుంది, పిల్లలు ఉంటారు. మా ఊరు మాత్రం చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుంది అంటే అక్కడ సైడు మొత్తం చుట్టుముట్టు మొత్తం పొలాలు, అక్కడ సైడు ఇండ్లు, ఇక్కడ సైడు ఉంటుంది. ఊరు చుట్టూ మొత్తం పచ్చటి పొలాలండి. లొకేషన్ కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది, బాగుంటుంది. సిటీలో అయితే ఇవన్నీ చూడడం చాలా ఉంటుంది. పచ్చటి వాతావరణం, పవిత్రమైన గాలి అన్నీ బాగుంటాయి. త్వరలోనే ఇక్కడ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ ఉంటుంది. అగో కడతారు చూడు. మా పాపకైతే వాటర్ దూపైతుందని బాటిల్ తెచ్చుకుంది. అగో బాటిల్ మాత్రం ఇంట్లో పడేసిందండి. ఏందమ్మా ఇట్లా వేసినావు, ఎట్లా తాగుతావు? కరెంటు కూడా లేదట్టుంది. ఇగో బాటిల్ మాత్రం అన్లేసింది మా పాప. ఎట్లా తాగుతావు? పోదాం పై, ఎండ కొడుతుంది బాగా, ఎండాకాలం కదా. ఈ వర్షాల్లో ఉన్నంత వరకు చల్లగా ఉంది, పచ్చటి వాతావరణంలో. బయటికి వెళ్తే ఎండ బాగా కొడుతుంది.